ఫ్రెండ్స్, నాగ చైతన్య సమంత ఈ పేరు ఎంత పెద్ద హిట్ అయిందో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అనమాట. అంత హిట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, విడిపోవడం కూడా జరిగింది. విడిపోయి 2 సంవత్సరాలు కూడా అయింది. అయితే ఈరోజు తన ఎంగేజ్మెంట్ అంటూ ఫొటోస్ పెట్టి నాగ చైతన్య అయితే కాస్త ఇంత షాక్ అయితే గురి చేశారనమాట. ఎందుకంటే విడిపోయిన తర్వాత ఎవరినో ఒకరిని అయితే పెళ్లి చేసుకోవాలి. అంత పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు మామూలుగానే పెళ్లి చేసుకుంటారు. బట్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా పెళ్లి చేసుకోవాలి, సెలక్షన్ ఏంటి అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ అయినప్పటికీ కూడా సమంత ఎప్పుడైతే తన ఇన్స్టాగ్రామ్లో కేవలం ఒక వ్యక్తి మూలానే మేము నాగ చైతన్యకి సమంతకి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఒక వ్యక్తి, ఒక ఆమె అని ఇండైరెక్ట్గా శోభితాని టార్గెట్ చేసి ఆమె అయితే పోస్టులు చేయడం అయితే స్టార్ట్ చేసినారనమాట. ఇది జరిగి కూడా 8 months బ్యాక్, ఆల్మోస్ట్ 7 months బ్యాక్ అయితే అవుతుంది. బట్ అదే విషయాన్ని ఈరోజు నాగ చైతన్య తన ఎంగేజ్మెంట్తో అయితే నిజం చేసి చూపించారనమాట. ఎందుకు నాగ చైతన్య అండ్ శోభిత అని పెళ్లి చేసుకోవడానికి ఇంతమంది వ్యతిరేకిస్తున్నారో తెలుసా? శోభిత కూడా ఒక హీరోయిన్. మీరు విన్న శోభిత అని సెర్చ్ చేస్తే బాలీవుడ్ నటివి, వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఆమె అయితే ఒక తెలుగింటి అమ్మాయి అనేది కాదు, ఒక నార్త్ అమ్మాయి. ఇంకా ఆమె కూడా ఒక హీరోయిన్ అనమాట. ఆల్రెడీ ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకొని విడిపోయి ఏ కారణం చెప్పి విడిపోయారో మళ్ళీ అదే కారణం చెప్పి కూడా ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇక సమంతని వదిలేయడానికి గల కారణం ఏంటి అంటే సమంతనే నాగ చైతన్య చేసేవి నచ్చక సమంతనే విడిపోయిందనే మాట నిజమా అనేది చాలామందికి వస్తున్న డౌట్ అనమాట. బట్ ఏది ఏమైనా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో అందరికీ కూడా క్లియర్ కట్గా ఇంకా తెలిసిపోయింది. కేవలం నాగ చైతన్య వల్లే సమంత అయితే దూరం అయిపోతున్నట్టు అనేది అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ ఒక సెలబ్రిటీస్ కదా, వాళ్ళ ఒక పర్సనల్